UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. సో కృష్ణా నది దగ్గర పరిసర ప్రాంతాల దగ్గర చాలామందికి వరద బాధితులు ఉన్నారు. చాలా వరదలు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. సో అసలు ఈ వరదలు దేని వల్ల వచ్చినాయి? చాలామంది ఏమంటున్నారంటే కృష్ణానది పొంగి పొరలవడం వల్ల వరదలు వచ్చినాయి అంటారు. సో అది తప్పు. కృష్ణానది వల్ల అయితే కాదు. కృష్ణానది పొంగి పొరలితే ఇటేపు ఏదైతే ఈ కట్టకానుకున్న ఏదైతే అటేపు అమరావతి కానీ, ఇటేపు జూపిడి కానీ, ఇటేపు మూలపాడు కానీ ఈ పరిసర ప్రాంతం ఇంకెక్కువ ఎఫెక్ట్ అవుతుంది. ఇంకోటి అంటే విజయవాడ పరిసర ప్రాంతం అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయింది. సో కృష్ణానది వల్ల కాదు, బొడిమేర వంతెన వల్ల, అది బొడిమేర వాగు వల్ల, అది ఎక్కువ పొరలడం వల్ల ఇవన్నీ వరదలు అనేది ఇలా బీభత్సమైంది. అది ఎవరికి తెలియని విషయం. ఈవెన్ అక్కడ బొడిమేర కాలువ దగ్గర అక్కడ సంథింగ్ ఏదో ఇష్యూ అయింది. లాస్ట్ ప్రభుత్వం ఏదో చేసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ దాని గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇప్పుడు ఫస్ట్ ఏది చర్చనీయాంశమైంది, రిటైనింగ్ వాల్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మేము కట్టడం వల్ల, అది ముందస్తు చూపు వల్ల మేము కట్టడం వల్ల, ఏదైతే కృష్ణలంక పరిసర ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో దానివల్ల మేము కట్టడం వల్ల దానికి వాళ్ళకి వరదలు అనేది రాకుండా చేసామనేది క్రెడిట్ వైఎస్ఆర్సీపీ తీసుకున్నారు. అటే మనం చూసుకున్నట్లయితే పట్టాభి గారేమో మేము ఏ చర్చకన్నా రెడీ, మేమే వస్తాము, ఆ రిటైనింగ్ వాల్ అనేది ఎవరు కట్టారు అనేది మేము చర్చ కోసం, దానికి మీరు సిద్ధమా అన్నట్టుగా పట్టాభి గారు అనడం జరిగింది. అసలు నిజంగా మనం వాస్తవం మాట్లాడుకుందాం. ఇక్కడ రిటైనింగ్ వాల్ అనేది ఎవరు కట్టారు ఏంటి అనేది ఫస్ట్ అసలు మనం మాట్లాడుకుందాం. అదే రిటైనింగ్ వాల్ లేకపోతే ఏ కాలనీస్ కొట్టుకుపోతే ఒకసారి మీకు చెప్తాను. అదే రిటైనింగ్ వాల్ లేకపోతే గీతానగర్, కృష్ణాలంక, రాణిగారి తోట, యలమల కుదురు, కోటినగర్, పద్మావత్ ఘాట్, రామలింగేశ్వర్ నగర్, తారక రామనగర్, సో ఈ 8 ఏదైతే కాలనీస్ ఉన్నాయో అవన్నీ నీట మునిగే అవకాశాలు ఉన్నాయి అదే రిటైనింగ్ వాల్ లేకపోతే. సో ఈ వీళ్ళందరూ 8 కాలనీస్ ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ రోజువారీ కూలీలు కానీ, పెయింట్ వర్కర్స్ కానీ, సో ఇలా చాలామంది ఉన్నారనమాట. సో వీళ్ళకి ఏదైతే నీళ్ళు మొత్తం వరదలని ఇక్కడికి వచ్చాయి అనుకో, వీళ్ళకి ఇల్లు మళ్ళీ నిర్మించాలన్నా కానీ కొన్ని సంవత్సరాల దాకా టైం పట్టే అవకాశాలు ఉన్నాయి. సో ఏదైతే ఈ 8 కాలనీస్ ఉన్నాయో బాగా సేఫ్ అయ్యాలో అదే రిటైనింగ్ వాల్ వల్ల. సో అసలు రిటైనింగ్ వాల్ అనేది ఎవరు కట్టారు, ఎవరు కట్టించారు, ఎవరు ప్రతిపాదించారు అనేది ఒకసారి మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఇదే రిటైనింగ్ వాల్ గురించి వాళ్ళ క్రెడిట్ వీళ్ళ క్రెడిట్ అనేది మీరే చూడండి. సో ఈ రిటైనింగ్ వాల్ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేది ఒకసారి మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో ఇదే రిటైనింగ్ వాల్ ఎప్పుడైతే కృష్ణలంక 2009కి ముందు, అప్పుడు 2009కి ముందు అక్కడ ఎప్పుడు ఫ్లడ్స్ వచ్చి ఎప్పుడైతే అక్కడ వరదలు వచ్చినాయో అప్పుడే ఆ కృష్ణలంక వైపున ఒక రిటైనింగ్ వాల్ కట్టాలని ప్రతిపాదించారు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2019 అప్పుడు సెకండ్ టైం అప్పుడు సీఎం అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు. అంటే కొంతమంది అధికారులు వచ్చి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకొచ్చారు. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన అనంతరం ఎప్పుడైతే రోసే గారి దగ్గర ఫైల్ అనేది మూవ్ అయింది, ఫైల్ అనేది మూవ్ అయిన తర్వాత రోసే గారు సీఎంగా చాలా రోజులు లేరు కాబట్టి దాని తర్వాత సీఎంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు దాన్ని అప్రూవ్ చేశారనమాట. ఇదే కృష్ణలంక రీటైలింగ్ వాన్ గురించి కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్రూవ్ చేసిన తర్వాత దానికి నిధులు ఏం కేటాయించలేదు. ఈవెన్ నిధులు ఏం కేటాయించలేకపోతే అప్పుడు తర్వాత మళ్ళీ కేటాయించే సమయం వచ్చిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ అనేది మారిపోయింది. అప్పుడు మళ్ళీ 2014లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత, ఎప్పుడైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు పవర్లోకి వచ్చిన తర్వాత ఇదే రిటైనింగ్ వాల్ మొత్తం 4.7 కిలోమీటర్స్. ఇదే రిటైనింగ్ వాల్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 165 కోట్లు పెట్టి 2.35 కిలోమీటర్ దాకా అది రిటైనింగ్ వాల్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దానికి నిధులు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన వచ్చిన తర్వాత 2.35 కిలోమీటర్ దాకా అక్కడ రిటైనింగ్ వాల్ అనేది నిర్మించారనమాట. అది ఫస్ట్ ఫేజ్. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న 2014 నుంచి 2019 దాకా ఇదే రిటైనింగ్ వల్ల ఫస్ట్ ఫేజ్లో ఎంత అయిందంటే 2.35 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది ఎప్పుడు 2019కి ముందే 2.35 కిలోమీటర్స్ అనేది పూర్తి అయిపోయింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన చేసిన మంచి పని ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే శంకుస్థాపన చేశారో దాన్ని పూర్తి చేయరు చాలా మటుకు. ఇదే రిటైనింగ్ వల్ల అక్కడ ఎప్పుడైతే కృష్ణాలంకలో చాలా ఫ్లడ్స్ వస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారేమో ఆ అది రిటైనింగ్ వాల్ అనేది కంప్లీట్ చేయడానికి దానికి డబ్బులు కేటాయించారు అనమాట. సో ఫేజ్ 1 అయితే 2.35 కిలోమీటర్స్ 165 కోట్లు పెట్టి అయిపోయింది. ఎక్కడ యలమల కుదురు నుంచి కోటి వరకు. ఇంకో ఫేజ్ 2 మళ్ళీ ఇదే కోటినగర్ నుంచి వారధి వరకు 1.23 కిలోమీటర్స్ 125 కోట్లు పెట్టి ఫేజ్ 2లో కంప్లీట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హయాం వచ్చిన తర్వాత. అదే ఫేజ్ 3లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదే ఫేజ్లో మళ్ళీ ఇక్కడ వారధి నుంచి పద్మావత్ ఘాట్ దగ్గర 1.01 కిలోమీటర్లో 110 కోట్లు పెట్టి ఫేజ్ 3లో మొత్తం కంప్లీట్ చేశారు.
సో ఇక్కడ కంప్లీట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. ఆయన చేసిన మంచి పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయడం. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారో ఇదే రిటైనింగ్ వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసి వాళ్ళనైతే మొత్తం కంప్లీట్ చేశారనమాట జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇక్కడ మన క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు అంటే ఇద్దరికి ఇవ్వచ్చు. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడైతే అప్రూవ్ చేశారో దానికి నిధులు అనేది కేటాయించలేదు. వేరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిధులు కేటాయించి ఫస్ట్ ఫేజ్లోనే 2.35 కిలోమీటర్స్ అనేది కంప్లీట్ చేశారు. అది ఫస్ట్ ఫేజ్. ఇప్పుడు 2019కి ముందు. క్రెడిట్ ఎవరికి వచ్చి అంటే ఇద్దరికి వచ్చాయి. ఈయన చంద్రబాబు నాయుడు గారు 2.35 కిలోమీటర్లు అనేది ఆయన సింగిల్ ఫేజ్లో కంప్లీట్ చేశారు. వేరే జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్టు 2 ఫేజ్లో 1.23 అండ్ 1 కిలోమీటర్ అనేది 2 ఫేజ్లో ఆయన కంప్లీట్ చేయడం జరిగింది. సో క్రెడిట్ అనేది ఇద్దరికి వచ్చు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్రూవల్ ఇచ్చిన ఆయన నిధులు కేటాయించలేదు. వేరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని నిధులు కేటాయించి 2.35 కిలోమీటర్ అనేది దాన్ని నిర్మించారు అనమాట. సో ఓవరాల్గా ఇది క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు అంటే ఇద్దరికి ఇవ్వచ్చు అనమాట. ఫస్ట్ రోసయ్య గారి దగ్గర రోసయ్య గారి దగ్గర ఫైల్ వెళ్ళింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్రూవల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన నిధులు కేటాయించారు. నిధులు కేటాయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు. వేరే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేయకుండా ఆపేసి ఉంటే అది ఇంకా బీభత్సం అయ్యేది అనమాట. సో ఓవరాల్గా ఇది మొత్తం గోడ రిటైనింగ్ వాల్ అనేది 10.76 మీటర్స్ హైట్ ఉంది. 12 లక్షల క్యూసిక్ నీళ్ళు అనేది అక్కడ కెపాసిటీ ఉందన్నమాట అదే గోడకి. సో అది మాట మొత్తం రిటైనింగ్ వాల్ మొత్తం లెంత్ ఎంత అంటే 4.7 కిలోమీటర్స్ అనమాట. సో ఓవరాల్గా ఇది క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు అంటే క్రెడిట్ అనేది ఇద్దరికి ఇవ్వచ్చు అనమాట. కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్రూవల్ చేసిన దాన్ని నిధులు కేటాయించలేదు. వేరే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అప్రూవల్ అయిన ఫైల్ని దాన్ని నిధులు కేటాయించి ఫస్ట్ ఆయన వాల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఈవెన్ 2.35 కిలోమీటర్ వాల్ కన్స్ట్రక్ట్ చేశారు. ఫస్ట్ కంప్లీట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు పాత ఆయన కూడా ఉంది. ఆయన మంచి పని చేశారు. వేరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ వాల్ అనేది కంటిన్యూ చేశారు. ఆయన కంటిన్యూ చేసి ఆయన పూర్తి చేశారు. సో క్రెడిట్ అనేది ఆయనే తీసుకుంటున్నారు అనమాట. సో ఓవరాల్గా అది ఇద్దరి పార్ట్ ఉంది. ఇద్దరు మంచిగా చేశారని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.